హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జంగిల్ బాయ్ జేసీ. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేము కిరాకున్నాం. ఇవాళ ముచ్చట ఏంటంటే దోస్తులు ఏదో స్పెషల్ ఏంటో తెలుసా? బురదలో చికెన్ అంటే చికెన్ పట్టుకొని పోయి బురదలో వేసుడు కాదు, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. అదేంటో ఎప్పుడు చేసేద్దాం. బురద చికెన్కి కావాల్సింది బంకమట్టి. ఇక లేట్ ఎందుకు, రాయిషా బంకమట్టి కోసం పోదాం పారా నందిగా నన్ను నవ్వుకొని వస్తాం పోయి. తీరమట్టి తీరు రాయిషా, అంతా దిగవు, నీ కాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం తీసేది అంతా. ఫ్రెండ్స్, ముందైతే ఈ చికెన్కి ఉప్పు కారం మసాలా అన్నీ గట్టిగా పట్టిద్దాం. రాయిష్ కారం పట్టరా, కలిపేద్దాం చికెన్కి. ఇదిగోండి ఫస్ట్ అయితే కారం వేసుకుంటానా, చూసారు కదా ఎట్లున్నదో హోమ్ మేడ్. అరే ఉప్పిరా, ఇదిగోండి ఉప్పు కూడా వేసుకుంటానా. ఇక నెక్స్ట్ అల్లం కూడా వేసేసుకుందాం. అల్లం కొద్దిగా అయితే పసుపు వేసుకుందాం. ఇక చివరికి గరం మసాలా వేసుకొని మిక్సింగ్ చేసేద్దాం. అల్లం మసాలా ముక్కకు గట్టిగా పట్టాలి, అట్లా పిసకాలే కలపాలి. నా లెక్క చూడండి, ఎర్రగా కావాలి. ఇగో ఇలా దోస్తులు మా నందిగాడైతే ముక్కలకు కారం మసాలా అయితే గట్టిగా పట్టించిండు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే కలిపిన చికెన్ని టేకాకులైనా సరే మోదుగాకులైనా సరే పొట్లం కట్టేసుకోవాలి. మేమైతే మోదుగాకులు అయితే తెచ్చేసుకున్నాం. నందుగా పొట్లం కట్టేద్దాం పట్రా. ఫ్రెండ్స్ ఇక లేట్ ఎందుకు, చికెన్ కలుపుకున్నాం, పొట్లం కట్టేద్దాం. దాండి ప్రాసెస్ చెప్తే ఇలా మలవాలి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఇలా మలవాలి, థర్డ్ స్టెప్ ఇలా మడవాలి. ఆకులు ఇలా రాయేసి దీని కింద పెట్టుకోవాలి. చికెన్కి ఉసుక అంటకుండా చూసుకోండి, నేను మాలా ట్రై చేస్తాను కాబట్టి అడుగుదాం. ఫ్రెండ్స్ పొట్లం అయితే కట్టినాం చూడండి, పార్సల్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ మడ్ చికెన్ అన్నాం కదా, దీని చుట్టూ బంక మడతారు కప్పేయాలి, ముద్ద కట్టడం, బొంద పెట్టాలి దీని మట్టిలో. ఫ్రెండ్స్ చికెన్ అయితే పొట్లం కట్టుకున్నాక చెప్పాను కదా ప్రాసెస్ ఏంటో, మొత్తం పట్టియాలి బంక మట్టిని మొత్తం దీని చుట్టూ అప్లై చేయాలి. రైస్ కొంచెం నీళ్ళు పోయి బంక మట్టి మీద కొన్నే పోయి మంచిగా బంక మట్టి కూడా లూజ్ ఉండద్దు, గట్టిగా పిసుక్కోవాలి. దోస్తులు మనం బురదలో కోడిగుడ్డు వీడియో తీసినాం కదా, ఇక కోడిగుడ్డుకి ఎట్లా బురద పెట్టుకున్నామో దీనికి కూడా అట్నే కాకుండా ఇంకెక్కువ పెట్టుకోవాలి. పెడతాను మన అందుకడైతే చూడండి. ఇట్లా పేస్ట్ చేయాలి, చూసారు కదా. మనం ఇంట్లో మరి ఇట్లా మట్టి ఉంటాయి చూడండి, ఎట్లా అలికినామో అట్లా అలకాలి. దీని మీద కూడా ఇల్లు ఎట్లా అలుక్కుంటామో దీని మీద కూడా అట్లా అలకాలి. అది పెట్టకు రాలే, అరవై కొద్దిగా గ్యాప్ ఇవ్వద్దు, ఎటు పక్క కూడా మంచిగా పేస్ట్ చేసేయాలి. దీనికి ఇలా సందత్తాంది నువ్వే పెడతారా, నువ్వు వాటర్ పోసి ఇంకా గంత మట్టి పెట్టు. చూసారు కదా ఎలా చేసేసినాము చికెన్ని, మొత్తం కప్పేసాం మట్టితోటి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని పట్టుకెళ్ళి మంచిగా మంట చేసి అందులో పెట్టేయాలి. దీని మించి కూడా మంచిగా మంట పెట్టేయాలి. లేట్ ఎందుకు, రాషపారా. చాలా వెయిట్ ఉన్నది, దూరం పడుతున్నది దోస్తులు. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే ఈ మచ్చికని ఆ మంటలేసి కాలబెట్టాలి.
పెట్ట అయితే అర్ధగంట అవుతుంది, ఇక మొత్తం అయితే కాలింది. మరి నందుగా తీద్దాం దారా, కట్టెలు పట్టుకొచ్చుకో. ఎక్కించుకో వెళ్ళేవాటు. ఫ్రెండ్స్ చికెన్ అయితే మంచి వాసన వస్తుంది. ఇక లేట్ ఎందుకు బద్దలు కొట్టేద్దాం దీన్ని. కర్రలు చాలా వేడిగా ఉన్నది. కేక్ కట్ చేసినట్టు కట్ చేస్తానా. చాలా వేడిగా ఉన్నది. తీరా స్మెల్ అయితే కిరా కొత్త. బా మడ్ చికెన్ వేరే లెవెల్ అయితే సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. చుట్టూ అయితే అంతా వేరే పెట్టింది పెట్టినట్టు ముద్ద కట్టింది. లేట్ ఎందుకు రాసి అందరికి వేసేద్దాం బట్. ఓ కాలుతా అంది. చిన్నగా జరుపు మరి, ఒక్కొక్క ముక్కలు ఎత్తావా. దోస్తులు స్మెల్ అయితే ఘోరంగా వస్తాను దోస్తులు. ఇక మసాలాలకు దట్టించినందుకు గుమ్మ వాసన వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, నేనైతే ఒక్క ముక్క దించి పెడతా. నా నోట్లో మొత్తం నీళ్ళు ఉడతాయి. వేరే లెవెల్ ఉన్నది దోస్తులు, కిర్రాకున్నది. ఇక నా వల్ల అయితే లేదు, ఇంకోటి తింటా. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇది మా మడ్ చికెన్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ బాయ్ చేసి కింద బెల్ ఐకాన్ గట్టిగా కొట్టుండి. వీడు ఆపుతాను లేడు, తిట్టనే ఉంటాను, నువ్వైతే ఎత్తనే ఉండు. అట్లుంటుంది మా తోటి, మా యూట్యూబ్ ఛానల్ తోటి. బాయ్, టాటా.